ఏర్పడింది. ఈ ఇంటర్నెట్ అనే వలలో కోట్ల మంది క్రైస్తవుల్ని అపవాది బంధించేశాడు. 100% దేవునికి విరోధమైన ఈ సినిమా అనే ఉచ్చులో డినామినేషన్ భేదం లేకుండా సేవకులు, విశ్వాసులు ఇంచుమించు అందరూ బంధింపబడిపోయారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, నీ మనస్సాక్షిని విమర్శించుకో. సినిమాలు, సీరియళ్ళు, స్పోర్ట్స్ ఛానళ్ళు నిన్ను దేవునికి ఎంత దూరం చేస్తున్నాయో ఒకసారి గమనించుకో. మనం మారడానికి, అనేకులను మార్చడానికి మనకున్న సమయం చాలా తక్కువ. ఆ కొద్ది సమయాన్ని నీవెలా ఖర్చు పెడుతున్నావు? నేడు ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్మబడుతున్న పుస్తకం బైబిల్. కానీ చదవబడుతున్న పుస్తకం మాత్రం బైబిల్ కాదు. బైబిల్ కొనడానికి క్రైస్తవునికి డబ్బులున్నాయి, కానీ బైబిల్ చదవడానికి మాత్రం ఖాళీ లేదు. ఎందుకంటే ఉన్న సమయమంతా సినిమాలు, టీవీలు, మొబైల్స్ దొంగిలించేస్తున్నాయి. దేవుడు మనుషులకు ఏం చెప్తున్నాడో తెలియకే అనేక మంది క్రైస్తవులు అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోతున్నారు. నీ